అరెరెరే! ఈ వీడియో స్కిప్ చేయకండి. నేను చెప్పేది వినండి. హాయ్ అందరికీ! ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీస్ 2 రెసిపీస్ ఇవాళ చేసుకుంటున్నాము. టమాటా పెసరపప్పు మరియు చిక్కుడుగాయ ఫ్రై చేసుకుంటున్నాము. ముందుగా పావు కిలో పెసరపప్పు మంచిగా 2 సార్లు కడుక్కొని పప్పు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. పోసుకున్న వాటర్లో 7 నుంచి 8 టమాటా ముక్కలను కట్ చేసుకొని వేసుకోండి. కట్ చేసుకున్నాక 4 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మీకు కుదిరితే ఆయిల్ కూడా వేసుకోండి. కింద మాడకుండా ఉంటుంది పప్పు. కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టండి. 5 విజిల్స్ వచ్చాయంటే పప్పు ఉడికి ఉంటుంది. మూత తీసి పప్పు గుత్తితో మంచిగా పప్పుని రుబ్బండి. రుబ్బిన పప్పులో సరిపడినన్ని నీళ్లు పోసుకొని మంచిగా మిక్స్ చేసి ఒక సైడ్కి పెట్టుకోండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. నేను ఇక్కడ గుండి తీసుకున్నాను. గుండి వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి. జీలకర్ర ఆవాలు చిటపటలాడే టైంలో కరివేపాకు వేసుకొని వేయించండి. నేను ఇక్కడ 10 నుంచి 12 ఎండుమిర్చి వేసుకున్నాను. పోపు మాడనివ్వండి. అప్పుడే పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది పోపు మాడితేనే. ముందుగా మనం పప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. గుండిలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక మనకి ఇలా కనిపిస్తుంది. ఈ టైంలోనే సరిపడినంత సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టండి. 10 నుంచి 15 నిమిషాలు బాగా మసలనివ్వండి. అప్పుడే టమాటా పెసరపప్పుకి టేస్ట్ అదిరిపోతుంది. టేస్టీగా పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది.